అయ్యో బిడ్డవు తల్లి అది ఉన్నది కదా, అది లేకపోతే అగరబత్తి. తీసుకుంటారా అగరబత్తి అడ్జస్ట్మెంట్. అమ్మ చేతిలోకి వెళ్ళి తీసుకో, బయటకు వచ్చి. మంది తిన్నట్టు. అయ్యో కొడుకు తింటే 10,000 మంది తిన్నట్టు. కొడుకు తింటే ఒక్కడు కనీసం 10 మంది. చలో అయిపోయింది. యజమానస్య పితృదేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. వంశం వంశాభివృద్ధిరస్తు. గోత్రం గోత్రాభివృద్ధిరస్తు. పితృదేవతా ప్రసాద సిద్ధిరస్తు. పితృదేవతా ప్రసాదేన యజమానస్య వంశాభివృద్ధిరస్తు. యజమానస్య వ్యాపార ఉద్యోగ ఉన్నత రాజ పదవి వైభోగ సిద్ధిరస్తు. వాళ్ళందరూ అవసరం లేదు, నేను అక్కడ యజమానస్య సకల శుభ సిద్ధిరస్తు. ఇక మీరు మీరందరూ ఇంట్లో పోండి. ఇది అది పక్కన పెట్టి ఇక అదంతా అక్కడ ఇంకా ఉన్నది కార్యక్రమం అక్కడ ఉందా. చేతులు ఈడ ఏమో చేయించినాక కడుక్కోవాలి, మరి కడుక్కొని కూర్చోవాలి తెలియదు. ఒకసారి కూర్చుంటే అడిగి 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 చూడు. ఇప్పుడే వీటి మీద అన్ని చల్లుతాడే ఇంకా పూలు మాత్రం కదా. ఎప్పుడు యూట్యూబ్ చూసి పరిచయం ఎక్కడ ఉంటుంది ఆయన? ఈయనకి ఈయనకి పోతుంది అంటే ఎందుకంటే ఇక్కడ దీన్ని కొంచెం తీసుకొని దీపం దగ్గర వేసి దీపం అన్ని పితృదేవత పటం దగ్గర పూలేయండి. పుష్పై పూజయామి. యజమానస్య పితృదేవత అర్చనం సంపూర్ణం. నమస్కారం చేసుకోండి. పితృదేవత స్వరూపం తలుచుకొని వాళ్ళ పటాలు దీపాన్ని వాళ్ళ స్వతాలు జ్యోతులుగా తలుచుకొని నమస్కారం. పితృదేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. నాణ్యమైతే పితృదేవత టీకాం ధారయ. పట్టుకోవాలి. నేను చెప్తా, సంకల్పం చెప్తా. నేడు మా పితృదేవతల పేరున కాశీ గయా ప్రయాగ విష్ణుపాద గయా గంగా యమున సరస్వతి నర్మద సింధు కావేరి తుంగభద్ర పుణ్య నది తీరాల్లో పుంచుకుంద నదీ తీరంలో సంగమ క్షేత్రంలో మా పితృదేవతల పేరున తిలతర్పణాలు విడిస్తే గనక మాకు మా ఇష్టమైన బంధువులకు భోజనానికి అనుమతి ఇయ్యగలరు. అది ఆ పటాల వైపును దీపాల వైపు చూపెట్టి పితృదేవత ప్రసాదంగా కండగద్దుకొని నోట్లు వేసుకోండి. యజమానస్య పితృదేవత ప్రసాద సిద్ధిరస్తు. లేచి అక్షింతలు సీదాల మీద వేసి ముట్టుకొని నమస్కారాలు చేసుకోండి. అమ్మ బొట్టు పెట్టుకునేవాడు రండి.